మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేసీఆర్ తో కొద్దిసేపటి క్రితం హరీష్ రావు భేటీ ముగిసింది. జూన్ 5వ తేదీన విచారణకు వెళ్లాల్సినటువంటి తరుణంలో కేసీఆర్ తో హరీష్ రావు భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. అలాగే ప్రాజెక్ట్ శంకుస్థాపన నుంచి నిర్మాణం పూర్తయ్యే వరకు జరిగినటువంటి ప్రక్రియ మొత్తం వివరించేందుకు వీలుగా దాదాపుగా వీరిరువురు 3.5 గంటల పాటుగా కూడా సమావేశమైనట్టుగా సమాచారం. కేసీఆర్ తో భేటీ అయితే ఇప్పుడే ముగిసింది. హరీష్ రావు 3.5 గంటల పాటు ఈ సమావేశం సాగింది. అప్పట్లో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా ఉన్నారు అండ్ ఆర్థిక శాఖ మంత్రిగా గతంలో ఉన్నటువంటి హరీష్ రావు కేసీఆర్ తో భేటీ మాత్రం ప్రస్తుతానికి ప్రాధాన్యం సంతరించుకుంది. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కేసీఆర్ విచారణకు హాజరు కావాల్సిన అవసరం ఉంది జూన్ 5వ తేదీన. అండ్ నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ తప్పు పట్టినటువంటి అంశం కూడా ప్రస్తావించారు. అలాగే ఎలాంటి పరీక్షలు కూడా నిర్వహించకుండా బ్యారేజ్ పై రిపోర్టు ఎలా ఇస్తారంటూ కూడా ఇలా ఎల్ఎన్టీ సంస్థ ప్రశ్నను కమిషన్ ఎదుట ప్రస్తావించాలని కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం వచ్చింది. ఇక శంకుస్థాపన నుంచి నిర్మాణం పూర్తయ్యే వరకు కూడా జరిగిన ప్రక్రియ ఓవరాల్ గా వివరించేందుకు వీలుగా తగినంత సమయం ఇవ్వాలంటూ కూడా కమిషన్ కోరాలని ఈ మీటింగ్ లో వీళ్ళు నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ప్రస్తుతానికి హరీష్ రావు అండ్ కేసీఆర్ భేటీ ముగిసిందంటున్నారు. ఎటువంటి కీలక అంశాలు చర్చలోకి వచ్చాయి? ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు చాలా సుదీర్ఘమైన ప్రాజెక్టు. చాలా కాలం రోజులు దీన్ని న్యాయ నిపుణులతో దీనిపైన స్పందించాలని చెప్పి భేటీ అనంతరం వెల్లడించే అవకాశం ఉంది. మొత్తానికి ఈ 10 రోజుల్లో గత 4 పర్యాయాలు హరీష్ రావు కేసీఆర్ తో భేటీ అయ్యారు. 5వ తారీఖు నాడు కాళేశ్వరం కమిషన్ ముందు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మాట్లాడాలి, కాళేశ్వరం ప్రాజెక్టుకు కమిషన్ పూర్తి స్థాయి డేటాతో ముందుకు వెళ్లే అవకాశం ఉంది. కొంత సమయం కూడా అడిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం నుంచి చివరి దశ వరకు దానికి సంబంధించినటువంటి దశల వారీగా వివరించేందుకు కూడా టీఆర్ఎస్ పార్టీ తర్వాత కేసీఆర్, హరీష్ రావు అదేవిధంగా అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ఈటల అందరికి కూడా నోటీసులు పంపిన నేపథ్యంలో ఈ ముగ్గురు కూడా పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి వివరాలు వెల్లడించే అవకాశం కూడా కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ పక్షాన అయితే కొంత మాత్రం కొంతలో కొంత ఇప్పుడు వివరణ ఇచ్చేటప్పటికీ మిగతా పూర్తి స్థాయి వివరణ కోసం మరి కొంత సమయం అడిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో అటు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఇటు కాళేశ్వరం విషయంలో ప్రజల్లో దోషిగా నిలబెట్టే నేపథ్యంలో ఖచ్చితంగా దీని నుంచి నిర్దోషిగా బయటపడాలి, ప్రజల్లో ఒక సానుకూలమైన వాతావరణం తీసుకురావాలి, ప్రజలను మళ్ళీ మనం వైపు తిప్పుకోవాలి, కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనాన్ని కూడా వీళ్ళందరికీ చూపించాలనే ఉద్దేశంతో అటు బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతుంది. మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టు అది ప్రజలకు అవసరమయ్యే ప్రాజెక్టు. కాళేశ్వరం ప్రాజెక్టు హైదరాబాద్ కు తాగునీరు అందించే ప్రాజెక్టు కాబట్టి ఈ ప్రాజెక్టును అనవసరమైనటువంటి రాద్ధాంతం చేస్తూ అటు కాంగ్రెస్ కానీ తర్వాత బీజేపీ కానీ టీఆర్ఎస్ పార్టీని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఖచ్చితంగా దీనికి ధీటుగానే ఎదుర్కోవాలని చెప్పి గత 4-5 పర్యాయాలు ఇప్పటికే భేటీ అయింది. తర్వాత రాబోయే రోజుల్లో కూడా ముఖ్యంగా చాలా ఆచితూచి ముఖ్యులు మాత్రమే ఓన్లీ కేటీఆర్, హరీష్ రావు, అటు కేసీఆర్ కొంతలో కొంత వరకు కేసీఆర్ మాత్రమే స్పందించే విధంగా, కేసీఆర్ మాత్రమే రేపు రాబోయే రోజుల్లో దాని మీద వివరణ ఇచ్చే విధంగా ఆ చర్యలు తీసుకుంటా ఉన్నారు. మొత్తానికి అటు హరీష్ రావు, కేసీఆర్ మాత్రమే దీనిపై పూర్తి స్థాయి వివరణ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ రాజ్.